నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. నిన్నటి వీడియోలో మనం ట్రేడింగ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ రోజు టాపిక్ వచ్చేసి లాజిక్ ట్రేడింగ్ వర్సెస్ ఎమోషనల్ ట్రేడింగ్. నిజం చెప్తున్నా, ట్రేడింగ్ లో ప్రాఫిట్ కన్నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ట్రేడింగ్ లో ఫియర్, గ్రీడ్, రివెంజ్, ఎమోషన్స్ మనీని ఎలా తీసుకుంటాయో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ లాజిక్ గా ఎలా ట్రేడ్ తీసుకోవాలో క్లియర్ గా అర్థమవుతుంది. లాజిక్ వర్సెస్ ఎమోషన్స్. ట్రేడింగ్ లో ఏమేం ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేస్తాయి అంటే ఫియర్, గ్రీడ్, రివెంజ్. ఫస్ట్ వచ్చేసి ఫియర్ గురించి చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాక్ బ్రేక్అవుట్ కి రెడీగా ఉందనుకోండి, అప్పుడు వెంటనే మన మైండ్ లో ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో, మార్కెట్ మళ్ళీ కిందికి పడిపోతుందేమో అని అనుకుంటాం. దానివల్ల చూద్దాంలే, వెయిట్ చేద్దాం, వెళ్తుందా లేదా అని వెయిట్ చేద్దామని అట్లా వెయిట్ చేస్తూ ఉంటాం. అదే టైంలో వెంటనే స్టాక్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటది, 100 పాయింట్స్ మూవ్మెంట్ కూడా వచ్చేస్తుంటది. ఓకేనా? అప్పుడు మనం భయపడి వెయిట్ చేయడం వల్ల ఇక్కడ ఏమైంది, మన ఎంట్రీ పాయింట్ మిస్ అయిపోయింది. ఇక్కడ స్టాక్ అనేది బ్రేక్అవుట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం అనుకుంటాం, అరే నాకు ఇది తెలుసు కదా, ముందే బ్రేక్అవుట్ అవుతుందని తెలుసు, అంతా నాకు ముందే తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు ట్రేడ్ తీసుకోలేనా అని ఫీల్ అవుతా. మనకి ట్రేడ్ తీసుకోవడానికి కావాల్సింది భయం కాదు, లాజిక్. ఓకే, మీకు ఇక్కడ చార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉంది. ఇక చూడొచ్చు మీరు, నా స్ట్రాటజీ ప్రకారం నేను 20 and 200 SMA యూజ్ చేస్తా. ఇది 200 SMA, ఇది 20 SMA. 20 SMA దగ్గర గ్రీన్ క్యాండిల్ ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్ లో నా సెటప్ వచ్చింది. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటా. నా స్టాప్ లాస్ వచ్చేసి 10 పాయింట్స్. టార్గెట్ 1:2 పెట్టుకుంటాం కదా మనం. ఇక్కడ మనది స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ రాలేదు, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ దగ్గర సేమ్ మళ్ళీ 20 SMA దగ్గర గ్రీన్ క్యాండిల్ ని ఎలిమినేట్ చేస్తున్న రెడ్ క్యాండిల్ వచ్చింది. నా సెటప్ ప్రకారం ఇది నా సెటప్పే. కానీ ఫస్ట్ దీంట్లో నేను పెట్టినప్పుడు నా స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల ఈ ట్రేడ్ నేను భయపడి తీసుకోలేదు. ఒకవేళ ట్రేడ్ తీసుకొని ఉంటే ఈ క్యాండిల్ లో నా ఎంట్రీ. ఓకేనా? స్టాప్ లాస్ వచ్చేసి 12 పాయింట్స్, 1:2 రిస్క్ రివార్డ్ ప్రకారం 24 పాయింట్స్ పెట్టుకున్నాం అనుకోండి. నేను ఇందులో నా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని నా లాజిక్ ప్రకారం నేను ట్రేడ్ తీసుకుని ఉంటే ఈ ట్రేడ్ లో నేను సక్సెస్ అయ్యేదాన్ని. ఈ ట్రేడ్ లో 10 పాయింట్స్ పోయినా కూడా నాకు ఈ ట్రేడ్ లో 24 పాయింట్స్ అంటే ఇంకా నా చేతిలో ఎక్స్ట్రా 10 పాయింట్స్ అలా ఉండేవి కదా. ఇక్కడ నేను భయం లేకుండా స్ట్రాటజీ ప్రకారం పెట్టుంటే నేను ఇక్కడ ప్రాఫిట్ లో ఉండేదాన్ని. ఇందులో ఇండికేటర్స్ చెప్పాయి, ట్రెండ్ లైన్ చెప్పింది, 20 SMA చెప్పింది మన స్ట్రాటజీ ప్రకారం వచ్చింది అని. బట్ నేను ఫస్ట్ దాంట్లో నేను స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల మళ్ళీ సేమ్ అదే ఇక్కడ రిపీట్ అవుతుందేమో అని నేను ఆలోచించే గ్యాప్ లో ఇది బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది, టార్గెట్ కూడా వచ్చేసింది. మన స్ట్రాటజీ ప్రకారం ప్రతిదీ ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంతో అర్థమవుతుంది, టార్గెట్ ఎంతో అర్థమవుతుంది, అయినా కూడా మనం ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల సెకండ్ దాంట్లో మనం భయపడ్డాం. ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోండి, లాజిక్ తో ట్రేడ్ తీసుకోండి. ప్రతి ట్రేడ్ లో మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీడ్ అంటే ఇంకా ప్రాఫిట్ చేయాలి, ఇంకా ట్రేడ్స్ తీసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ నే గ్రీడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోజు మనం ఒక ట్రేడ్ తీసుకున్నామే అనుకోండి, అందులో ఒక 2000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 2000 ప్రాఫిట్ రాగానే ఇంకా ఈ రోజుకి చాలే అనిపిస్తుంది. మళ్ళీ మార్కెట్ పైకి కొంచెం మూవ్ అవుతుంది అనిపించింది అనుకోండి, మార్కెట్ లో కొంచెం మూవ్మెంట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ తీసుకుందాము, కొంచెం ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ తీసుకుంటాం. అప్పుడు ఏమైతుంది, ఉన్న ప్రాఫిట్ పోతుంది, మళ్ళీ మైనస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. అట్లా ఓవర్ ట్రేడ్లు వేస్తూ ఉంటాం. ఒక టార్గెట్ వచ్చినా కూడా ఇంకా మార్కెట్ లోనే ఉండాలనిపిస్తుంది, ఇంకొక ట్రేడ్ తీసుకుందాము, ఇంకా కొంచెం ప్రాఫిట్ వస్తుందేమో అని మనం వచ్చిన ప్రాఫిట్ ని కోల్పోతాం, మళ్ళీ ఇంకా పైగా చాలా మైనస్ పెట్టుకుంటాం. అలా ఓవర్ ట్రేడ్ చేయకుండా వన్ డేకి మీరు ఎన్ని ట్రేడ్లు తీసుకుందాం అనుకుంటున్నారో, ఎంత స్టాప్ లాస్ ఇద్దాం అనుకుంటున్నారో అదంతా ముందే ఫిక్స్ అవ్వండి. ఈ గ్రీడ్ వల్ల ఓవర్ ట్రేడింగ్ చేస్తాం, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఒక స్టాప్ లాస్ పెట్టినప్పుడు మార్కెట్ స్టాప్ లాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఉన్న స్టాప్ లాస్ ని తీసేయడము, ఇంకా కొంచెం కిందికి వచ్చి పోతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము. ఇండికేటర్ చెప్తుంది, ఇండికేటర్ ఆల్రెడీ ఇక్కడ ఇండికేటర్ ని క్రాస్ చేసి వస్తుంది, అయినా కూడా ఇక్కడ నుండి పోతుందేమో అని చెప్పేసి ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము. అవన్నీ తెలిసినా కూడా మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం ఈ గ్రీడ్ వల్ల. ఇలా స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ రావడము, మళ్ళీ కిందికి వచ్చినాక ఇది మన సెటప్ కాకపోయినా కూడా ఫస్ట్ 1 లాట్తో ఎంటర్ అయినాం అనుకోండి,
మళ్ళీ కిందికి వచ్చినాక ఇది మన సెటప్ కాదు. ఆ గ్రీడ్ వల్ల మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ నుండి పోతుందేమో అని చెప్పేసి ఇంకొక లాట్ యాడ్ చేస్తాం. ఓవరాల్గా 2 లాట్స్ అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మనం మైనస్ ఉంటుంది, మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ కిందికి జరుపుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇంకొక లాట్ యాడ్ చేయడం వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది మన సెటప్ కాకపోయినా కూడా మార్కెట్ని కంట్రోల్ చేయాలన్న ఫీలింగ్లో ఓవర్ ట్రేడింగ్ చేయడము, ఆ స్టాప్ లాస్ను ట్రైల్ చేయడము, ఇలాంటివన్నీ చాలా చేస్తుంటాం. అలా మార్కెట్ని కంట్రోల్ చేయడం కాదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వచ్చు. ట్రేడింగ్లో సక్సెస్ కోసం అనాలిసిస్ చేయడం కంటే ఇంపార్టెంట్ అయింది ఇంకొకటి ఉంది, అదే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే 100కి 100% సక్సెస్ అయినట్లని నేను చెప్తా. ఓకే, నేను ఇప్పుడు గ్రీడ్ ని ఓవర్ ట్రేడ్ ని ఎలా అవాయిడ్ చేయాలో ఫస్ట్ మీరు ప్రాఫిట్ రాగానే మీ సిస్టమ్ క్లోజ్ చేసి దూరంగా వెళ్ళిపోండి. అక్కడే ఉన్నారనుకోండి ఇంకా మార్కెట్ పోతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఫోమోలో పైకి వెళ్ళిన తర్వాత ట్రేడ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ లాస్ అవ్వడం, వచ్చిన ప్రాఫిట్ పోతుంది. దాని తర్వాత మళ్ళీ బ్రోకరేజ్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ మైనస్ ఉంటుంది. అదంతా కాకుండా ప్రాఫిట్ రాగానే మీ సిస్టమ్ ని క్లోజ్ చేసి వెళ్ళిపోండి. మీరు ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి, ఆ టార్గెట్ రీచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారే అనుకోండి, మీ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడ, మీ ఎస్ఎల్ వచ్చేసి ఇక్కడ, మీ టార్గెట్ ఇది. మీరు వెంటనే మీ టార్గెట్ దగ్గరికి రాగానే ఎగ్జిట్ అవ్వండి. లేదా మీరు ఇక్కడ ఒక 2 లాట్స్ తోని బై చేశారే అనుకోండి, ఇక్కడికి రాగానే మీ టార్గెట్ దగ్గరికి రాగానే ఒక 1 లాట్ ని సెల్ చేసేసేయండి. సెల్ చేసిన తర్వాత మీరు 1 మినిట్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఎస్ఎల్ ఉంది కదా, దాన్ని ప్రీవియస్ లో ఏదైతే ఉంటుందో ఆ లోకి మీ ఎస్ఎల్ ని ట్రైల్ చేయండి. అప్పుడు మీరు మీ ప్రాఫిట్ ని కోల్పోకుండా ఉంటారు, ఓవర్ ట్రేడ్ చేయకుండా ఉంటారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు డైలీ ట్రేడ్ జర్నల్ ని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ తీసుకుంటున్నారు, ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, మీరు ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నారు, మీరు తీసుకునే టైం ఫ్రేమ్ ఏంటి, మీరు కాల్లో తీసుకుంటున్నారా, పుట్లో తీసుకుంటున్నారా, మీరు తీసుకున్న ప్రీమియం ఏంటి, ఒక ట్రేడ్ ని మీరు ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతున్నారు, అవన్నిటిని ఒక దాంట్లో రాసి పెట్టుకోండి. మీకు చూపిస్తా నా ట్రేడింగ్ జర్నల్ ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటాను అని. ఓకే, ఇది దాని నుండి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ స్క్రిప్ట్ నేమ్, టైమ్, లాంగ్ షార్ట్, ఎంట్రీ ప్రైస్, క్వాంటిటీ, ఎస్ఎల్, టార్గెట్ ప్రైస్, ఎగ్జిట్ టైమ్, రిస్క్ రివార్డ్, పిఎన్ఎల్, అకౌంట్ రిస్క్డ్ ఎంత రిస్క్ చేసామని, మై రూల్స్ అంటే మనం మన స్ట్రాటజీ ప్రకారం ట్రేడ్ తీసుకున్నామా లేదా అని చెప్పేసి ఇవన్నీ నేను ఫాలో అవుతా. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చార్ట్ కూడా ఆ రోజు మార్నింగ్ చార్ట్ ఎలా ఉండే దాన్ని కూడా నేను డ్రా చేసుకునేదాన్ని. నేను రెగ్యులర్గా చార్ట్ని కూడా ప్రిపేర్ చేసుకునేదాన్ని. మార్నింగ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అంటే ప్రీవియస్గా నేను పోయి బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అలా డ్రా చేసుకునేదాన్ని. నేను ఇక్కడ ప్రాఫిట్ లాస్, ఇక్కడ మనం ప్రాఫిట్ని లాస్ని నోట్ చేసుకునేదాన్ని. ఆ రోజు సైడ్ వేస్ ఉందా, ఒకవేళ నిఫ్టీ, సెన్సెక్స్ అవన్నీ ఎక్స్పైరీ ఉంది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా, ఈరోజు సైడ్ వేస్ ఉంది అనుకోండి, ఈ ఎక్స్పైరీ సైడ్ వేస్ ఉంది కదా, నెక్స్ట్ ఎక్స్పైరీ ట్రెండింగ్లో ఉంటుంది అని చెప్పేసి కూడా నేను నోట్ చేసుకుంటా. డోంట్ ట్రేడ్ ఇన్ సైడ్ వేస్ మార్కెట్, ఇలా నేను రాసి పెట్టుకుంటా. అంటే నెక్స్ట్ టైం ఇది నేను చదివినప్పుడు క్లియర్గా ఉంటుంది అనమాట. నేను ఎందుకు లాస్ అయ్యా అని నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఇలా ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయండి. సో దట్ మీకు ఏ పాయింట్లో పెడుతున్నాం, ఏ పాయింట్లో ఎగ్జిట్ అవుతున్నాం, ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేస్తున్నాం, డైలీ ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటున్నాం, మన స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు లాస్ వచ్చింది అనుకోండి, నాకు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అసలు నేను లాస్ ఎందుకు అది నేను నోట్ చేసుకుంటా. రాసుకునే ముందే నేను ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటానో ట్రేడ్ తీసుకోగానే పక్కన నా నోట్స్ పెట్టేసుకుంటాను. నేను పెట్టుకొని ఏ పాయింట్లో తీసుకున్నానో ఏ పాయింట్లో ఎగ్జిట్ అయ్యానో అది మొత్తం నేను రాసుకొని మార్కెట్ మొత్తం క్లోజ్ అయిన తర్వాత అక్కడ నాకు ట్రేడ్ ఎందుకు మిస్ అయింది, అక్కడ ఎందుకు లాస్ వచ్చింది అని నేను చెక్ చేసుకుంటా. ఓవరాల్గా నావి ఆ డేలో ఎన్ని సెటప్స్ వచ్చినాయి, ఆ సెటప్స్లో నేను తీసుకున్నానా లేదా, తీసుకుంటే స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా, నాకు లాస్ వచ్చింది, ఎందుకు వచ్చింది, నా సెటప్లో నేను తీసుకున్నానా, నా సెటప్ ప్రకారమే లాస్ వచ్చిందా లేదంటే ఫోమోలో పెట్టడం వల్ల లాస్ వచ్చిందా, అలా నేను బ్యాక్ టెస్ట్ చేసుకుంటా. ప్రతి ఒక్కరూ ఆ ట్రేడింగ్ జర్నల్ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, నేను ఎందుకు లాస్ అవుతున్నా అన్న క్లారిటీ వస్తుంది. అది రాయడం ఒకటే సరిపోదు. సాటర్డే సండే మనం ఖాళీనే ఉంటాం కదా, ఆ రోజు ఆ వీక్లో ఏం జరిగింది, ఏమేమి మిస్టేక్స్ చేసినాం అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దానివల్ల మీకు ట్రేడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. డైలీ మీరు మీ సెటప్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకోండి.
అంతేగాని డే స్టార్టింగ్లోనే ఈరోజు నేను ఒక 3000, 4000, 5000 తీయాలి అని ముందే మైండ్లో పెట్టుకొని మీ సెటప్ రాకపోయినా ఫోమోలో తీసుకోవడం లాంటివి అసలు చేయకండి. ఓకే, మీరు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ రావాలి అని ఆలోచించకుండా డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్లో డిసిప్లిన్ మాత్రమే సక్సెస్ అవుతుంది, ఎగ్జైట్మెంట్ మాత్రం సక్సెస్ అవ్వదు. గ్రీడ్ అనేది కర్రీలో వేసుకునే సాల్ట్ లాంటిది, అది కొంచెం ఎక్కువైనా ఏమవుతుందో తెలుసు కదా మనకి, ఆ కర్రీ వేస్ట్ అయిపోతుంది. అలాగే ట్రేడింగ్ లో కూడా గ్రీడ్ అనే ఎమోషన్ ని కంట్రోల్ చేసుకో. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గ్రీడ్ ని కంట్రోల్ చేయకపోతే మార్కెట్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. మీరు కూడా ట్రేడింగ్ జర్నల్ ని ఫాలో అవుతున్నట్లయితే కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇక్కడ గ్రీడ్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ రివెంజ్ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు దాంట్లో 3000 మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే మన మైండ్ సెట్ ఏం చెప్తుందంటే ఆ 3000ని ఎలా అయినా క్లియర్ చేయాలి అని చెప్పేసి రూల్స్ ఫాలో అవ్వము, ఇండికేటర్స్ని ఫాలో అవ్వము, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ దేన్ని ఫాలో అవ్వకుండా రివెంజ్ ట్రేడ్ చేస్తాం. దానివల్ల ఫస్ట్ ట్రేడ్లో ఒక లాట్తోని మనం 3000 మైనస్ చేసినాం. సెకండ్ ట్రేడ్ తీసుకుంటాం. సెకండ్ ట్రేడ్ ఎలా తీసుకుంటాం? 2 లాట్స్. ఫస్ట్ దాంట్లో ఒక లాట్తో చేసినాం, సెకండ్ ట్రేడ్లో 2 లాట్స్ పెడతాం. 2 లాట్స్, 3 లాట్స్ అలా క్వాంటిటీ పెంచుకుంటూ పోతాం. ఫస్ట్ 3000 వచ్చింది, 4, 5, 6, 7 అలా 8000 దాకా చేసినాం అనుకోండి, మనం 1 డేలో ఒక 2000 అలా తీస్తాము. ఓకేనా? ఆ 2000 తీయడానికి చాలా కష్టపడతాం. ఇప్పుడు మనకి 8000 మైనస్ వచ్చింది. ఆ మైనస్ తీర్చడానికి మనకి ఎన్ని డేస్ పట్టాలి? అలా కాకుండా ఫస్ట్ ట్రేడ్లో 3000 మైనస్ వచ్చింది, ఓకేలే ఈరోజు మార్కెట్ బాగాలేదు అని చెప్పేసి ఆ ట్రేడ్తో మనం క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనకి ఇంకా మార్కెట్ 1 డే ఒక రోజుతోనే ఎండ్ అవ్వదు కదా, మనకి డైలీ చేసుకోవచ్చు. అదొక్క రోజే మనం మైనస్ అంతా తీసేసేయాలి అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ చేసేసి ఉన్న క్యాపిటల్ అంతా కోల్పోయే బదులు ఆ రోజుకి 3000 మైనస్ చాలే అని చెప్పేసి సిస్టమ్ క్లోజ్ చేసుకుంటే ఆ 3000 మైనస్తోనే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్కెట్ మంచిగా ఉంటే ఆ 3000 మనం వెంటనే క్లియర్ చేయొచ్చు. అంతేగాని రివెంజ్ ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనమే నష్టపోతాం, మార్కెట్కి ఏం కాదు, మన దగ్గర ఉన్న మనీనే మనం కోల్పోతాం. రివెంజ్ ట్రేడ్ మాత్రం అసలు చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ అనేది ఒక మిర్రర్ అనుకుంటే మనం కామ్గా ఉంటే అది క్లియర్గా కనిపిస్తుంది. టెన్షన్తోని కోపంతో చూస్తే కన్ఫ్యూజన్లో మనం రాంగ్ ఎంట్రీస్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే అంటారు మార్కెట్లో మైండ్ కంట్రోల్ చేసిన వాడే విన్నర్ అని. నేను కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ చేసేదాన్ని, ఓవర్ ట్రేడింగ్ చేసేదాన్ని, స్టాప్ లాస్ని ట్రయల్ చేసుకుంటూ కిందికి జరుపుతూ వచ్చేదాన్ని. నా టార్గెట్ వచ్చినా కూడా టార్గెట్ బుక్ చేసుకునేదాన్ని కాదు. అలా నా క్యాపిటల్ చాలా లూజ్ అయినా. అప్పుడు ఈ ట్రేడింగ్ వల్ల నేను చాలా క్యాపిటల్ లూజ్ అయ్యానని చాలా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక కొద్ది రోజులు, ఒక 2-3 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేయడం, పేపర్ ట్రేడ్ చేయడం, అలా బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పుడు డైలీ ఎవ్రీ మంత్ ఒక మంచి ప్రాఫిట్ తీయగలుగుతున్నా. అంటే ఎక్కువ ప్రాఫిట్ కాకపోయినా కూడా ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, దీని నుండి నేను మనీ ఎర్న్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు ప్రతి ఒక్కరూ మార్కెట్ని మార్చాలని కాకుండా మన మైండ్ సెట్ని మార్చుకొని ట్రేడ్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ని బ్లేమ్ చేయడం ఈజీనే, కానీ మన మైండ్ సెట్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన సక్సెస్ అనేది మనం ఎలా రియాక్ట్ అవుతాము అనే దానిపైనే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.